Hello my dear friends, welcome back to English with Shyam sir. I'm Shyam sir talking to you. మనం చూస్తున్నాము శ్యామ్ సర్స్ వొకాబులరీ అనే డైలీ సిరీస్ సెప్టెంబర్ 10th హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఫస్ట్ ఆర్టికల్లో చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చాయి. ఇఫ్ యు ఆర్ ఏ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రన్నింగ్ నోట్స్ రాసేసుకోండి. ఈ వీడియో అయితే ఫాస్ట్గా మనం స్టార్ట్ చేద్దాం. డెసిసివ్లోకి వెళ్ళిపోదాం. హెడ్లైన్స్లో డెసిసివ్ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డెసిసివ్? నేను మీకు వొకాబులరీ క్లాసెస్లో చాలా కామన్గా చెప్పేవాడిది డెసిసివ్ అంటే ఎలా చెప్పాలంటే చాలా స్ట్రాంగ్గా చెప్పడం. ఏదైనా ఒక విషయాన్ని చాలా స్ట్రాంగ్గా, చాలా స్టేబుల్గా, చాలా క్లియర్గా చెప్పడాన్ని ఏమంటామంటే డెసిసివ్ అంటాం మనం. అంటే వన్ పర్సన్ కూడా కన్ఫ్యూజన్ లేకుండా, ఎటువంటి డైలమా లేకుండా, ఎటువంటి సందిగ్ధం లేకుండా స్పష్టత ఉంటే దాన్ని ఏమంటామంటే డెసిసివ్ అంటాము. ఓకేనా? మీకు ఒక ఐడియా కోసం చెప్తాను. డెసిసివ్కి ఆపోజిట్ ఏంటంటే ఇండెసిసివ్. డెసిసివ్కి ఆపోజిట్ ఏంటంటే ఇండెసిసివ్. ఇండెసిసివ్ అంటే అన్క్లియర్ అనొచ్చు, లేకపోతే వేగ్ అని కూడా అంటాం. డెసిసివ్కి ఆపోజిట్ ఏంటంటే ఇండెసిసివ్. ఇండెసిసివ్ అంటే క్లారిటీ లేకపోవడం, అన్స్టేబుల్ అని కూడా అంటాం, లేకపోతే ఫికిల్ అని కూడా పిలవచ్చు, వేవరింగ్ అని కూడా అంటాము. సో మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిమెంబర్ వొకాబులరీ ప్లేస్ ఏ వెరీ పైవోటల్ రోల్. అండ్ వొకాబులరీ ఎలా చదవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలని తెగ ఆలోచించేస్తారు మన వాళ్ళు. ఆలోచిస్తారు అంతేగాని ఏం చేయరు. తక్కువ ఆలోచించండి, ఎక్కువ పని చేయండి. వొకాబులరీ నేర్చుకోవడానికి రెగ్యులర్గా 10 నిమిషాలు మీరు టైం స్పెండ్ చేస్తే చాలు, మంచిగా వొకాబులరీ బాగా నేర్చుకోవచ్చు. ఇంటర్వెన్షన్ అంటే ఏదైనా ఒక మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఏమంటామంటే ఇంటర్వెన్షన్ అంటాం. సో ఇంటర్వెన్షన్ అంటే ఏంటంటే ఇన్వాల్వ్ అవ్వడం అనమాట. ఏదైనా ఒక మ్యాటర్లో, ఒక విషయంలో ఇన్వాల్వ్ అయితే ఏమంటాం? ఇంటర్వెన్షన్ అంటాం. ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది చూడండి, రిసౌండింగ్. సో రిసౌండింగ్ అంటే చాలా బలంగా, ఇందాక వచ్చింది చూసారా? రిసౌండింగ్ అంటే చాలా బలంగా, స్ట్రాంగ్, హ్యూజ్ అని కూడా అంటాం. సో రిసౌండింగ్ విక్టరీ అన్నారు అంటే చాలా బలమైన గెలుపు. గట్టిగా గెలిచేమనుకోండి, మన గెలుపు నలుదిక్కులా వినిపించింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే రిసౌండింగ్ అంటాం. సో బాక్స్ బద్దలైపోయేలాగా అంటాం చూసారా, తెలుగులో అలా అనమాట. సో రిసౌండింగ్ అంటే బాక్స్ బద్దలైపోవడం అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. రిజిడ్ అంటే కూడా చాలా స్ట్రాంగ్ అని రాసుకోండి. రిజిడ్గా ఉండడం అంటే హార్డ్గా ఉండడం, స్ట్రాంగ్గా ఉండడం. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న వొకాబులరీలో చాలా వచ్చినట్టు ఉన్నాయి కదా, స్ట్రాంగ్ అనే మీనింగ్ వచ్చిన వొకాబులరీ. సో రిజిడ్గా ఉండడం అంటే ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉండడం అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ ఏదో వొకాబులరీ మిస్ అయినట్టుంది, రీఎఫర్మింగ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రీఎఫర్మింగ్? ఏదైనా ఒక విషయాన్ని నువ్వు మళ్ళీ బల్లగుద్ది చెప్పడాన్ని, బలంగా చెప్పడాన్ని ఏమంటావంటే రీఎఫర్మింగ్. అంటే ఏదైనా ఒక విషయాన్ని చాలా బలంగా చెప్పడం, సే స్ట్రాంగ్లీ అంటాం మనం. రీఎఫర్మింగ్ అంటే బలంగా ఒక విషయాన్ని చెప్పడాన్ని ఏమంటామంటే రీఎఫర్మింగ్ అంటాము, సే స్ట్రాంగ్లీ అంటాం. ఓకేనా? సో తర్వాత వచ్చి బ్యూటిఫుల్ వొకాబులరీ ఒకటి వచ్చేసింది ఏంటంటే డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు తెలియాలంటే యూ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ ఎన్ఫ్రాంచైజ్. ఎన్ఫ్రాంచైజ్ అంటే ఓటు వేసే హక్కు ఇవ్వడం, ప్రజలకు ఓటు వేసే హక్కు ఇవ్వడాన్ని ఎన్ఫ్రాంచైజ్ అంటాం. మరి ప్రజల దగ్గర ఉండే ఓటు వేసే హక్కును నువ్వు తీసేసుకుని లాగేసుకుంటే డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే రిమూవ్ ద రైట్ టు ఓట్, రిమూవ్ ద పవర్ ఆఫ్ ఓటింగ్. ఓటు వేసే హక్కుని తీసేసుకుంటే జనాల దగ్గర నుంచి, దాన్ని ఏమంటామంటే డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటాం. మియర్ అంటే జస్ట్. ఓకేనా? మియర్ అంటే జస్ట్, మియర్ అంటే జస్ట్. డిస్మాంటిల్. రోబో సినిమా చూస్తే మీకు అందులో క్లైమాక్స్లో ఆ కోర్టు జడ్జ్ ఏమంటాడు, ఈ రోబోట్ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది, దాన్ని డిస్మాంటిల్ చేసి పారేయండి అంటాడు కదా. సో డిస్మాంటిల్ చేయడం అంటే సింపుల్గా చెప్పాలంటే తొలగించడం అనమాట, రిమూవ్ చేసేయడం, లేకపోతే దాన్ని పూర్తిగా నాశనం చేసేయడం, డిస్ట్రాయ్ చేసేయడం అంటాం. సో డిస్మాంటిల్ చేయడం అంటే దాన్ని పూర్తిగా రిమూవ్ చేసేయడం లేదా నాశనం చేసేయడం అంటాం. ఓకేనా? ఇలా తర్వాత చూసుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వర్డ్ అయితే కనిపించింది, గ్లేరింగ్. అంటే గ్లేరింగ్ అంటే చాలా బ్రైట్గా ఉండడం అనమాట. అంటే చాలా వెలుతురు ఎక్కువగా ఉండి, లైటింగ్ ఎక్కువ ఉంటే గ్లేరింగ్ అంటాం అనమాట. బట్ ఇది నార్మల్గా కూడా స్ట్రాంగ్ అని కూడా అంటాం అనమాట. ఉదాహరణకి ద కోర్ట్స్ డెసిషన్ హ్యాడ్ ఎ గ్లేరింగ్ ఇంపాక్ట్ ఆన్ మెనీ ఫార్మర్స్, లేదా మెనీ స్టూడెంట్స్, లేదా మెనీ ఓటర్స్. సో గ్లేరింగ్ అంటే కూడా బ్రైట్ అని రాసుకోవచ్చు, లేకపోతే స్ట్రాంగ్ అని రాసుకోవచ్చు.
ఇక ఇన్సిస్ట్ చేయడం, ఎవరినైనా మనం ఇన్సిస్ట్ చేయడం అంటే ఏంటంటే ఎవరినైనా ఏదైనా ఒక విషయంలో బలవంతం చేయడం అనమాట, ఫోర్స్ చేయడం అనమాట. ఎవరినైనా ఏదైనా ఒక విషయంలో ఫోర్స్ చేయడం, బలవంతం చేయడాన్ని ఏమంటామంటే ఇన్సిస్ట్ చేయడం అంటాం. ఓకేనా? ఓకే, నేను మీకు ప్రెపోజిషన్స్ క్లాస్లో చాలాసార్లు చెప్పే ఉంటాను, తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. ఇన్సిస్ట్కి ఒక బ్యూటిఫుల్ ప్రెపోజిషన్ వస్తుంది, ఏంటంటే ఆన్. ఇన్సిస్ట్ ఎప్పుడొచ్చినా కూడా ఆన్ రావాలి. ఓకే, నెక్స్ట్. సో ఇన్సిస్ట్ చేయడం అంటే ఫోర్స్ చేయడం అనమాట. ఇన్అడ్మిసిబుల్ అంటే మీకు ఇది మీకు నేను చెప్పాలంటే ముందు అడ్మిసిబుల్ అంటే ఏంటో చెప్పాలి. అడ్మిసిబుల్ అంటే భరించే అవకాశం ఉంది, అంటే భరించవచ్చు. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి? ఐల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఒక క్రిమినల్ ఉన్నాడు, వాడు చాలా దారుణమైన క్రైమ్ చేశాడు, చాలా పెద్ద క్రైమ్ చేశాడు. వాడిని క్షమించకూడదు అని మనం ఫీల్ అయ్యామనుకో, అప్పుడు ఏమంటాం తెలుసా? దిస్ పర్సన్ హ్యాస్ కమిటెడ్ ఇన్అడ్మిసిబుల్ క్రైమ్ అంటాం. ఇన్అడ్మిసిబుల్ అంటే ఏంటి? దిస్ పర్సన్ హ్యాస్ కమిటెడ్ ఇన్అడ్మిసిబుల్ క్రైమ్. ఇన్అడ్మిసిబుల్ క్రైమ్ అంటే ఇంకా భరించకూడదు, కాంట్ బీ టాలరేటెడ్ అంటాం. ఇన్అడ్మిసిబుల్ అంటే ఏంటంటే కాంట్ బీ టాలరేటెడ్. ఇన్అడ్మిసిబుల్ క్రైమ్ అంటే ఏంటంటే కాంట్ బీ టాలరేటెడ్, భరించకూడదు, భరించకూడని క్రైమ్ని ఏమంటాం? ఇన్అడ్మిసిబుల్ క్రైమ్ అంటాము. ఓకే, నెక్స్ట్ ఆథెంటిసిటీ. ఆథెంటిక్ అంటాం. ఆథెంటిక్ అంటే ఒరిజినల్ అని రాసుకోండి, ఒరిజినల్. ఆథెంటిక్ అంటే ఏంటి? అసలు సిసలైన, ఒరిజినల్. జెన్యూన్ అని కూడా అంటాం, జెన్యూన్. ఇప్పుడు మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఎందుకు అందరి దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ నెంబర్ అడుగుతారు? ఏ అప్లికేషన్ కావాలన్నా, ఏం కావాలన్నా ఆధార్ నెంబర్ ఎందుకు అడుగుతారంటే మనం ఆథెంటిసిటీని ప్రూవ్ చేసుకోవడానికి. మనం జెన్యూన్గా ఇండియాలో ఉన్నామా, లేదంటే ఎక్కడి నుంచైనా బయట నుంచి వచ్చి మనం వాట్ వి కాల్ ముసుగేసుకుని తిరుగుతున్నామా అంటాను, చూసారు అలా. సో ఆథెంటిసిటీ అంటే ఏంటంటే ఒరిజినాలిటీ లేదా జెన్యూన్ అని రాసుకోవచ్చు ఆథెంటిసిటీ అంటే. ఇన్సర్మౌంటబుల్, బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చేసింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్సర్మౌంటబుల్? ఇన్సర్మౌంటబుల్ అంటే ఎలా చెప్పాలంటే వెరీ స్ట్రాంగ్ అనమాట. టూ స్ట్రాంగ్ టు బి డిఫీటెడ్, టూ స్ట్రాంగ్ టు బి డిఫీటెడ్ అంటే ఎవరినైనా మనం ఇన్సర్మౌంటబుల్ అన్నామనుకోండి, ఇంకా వాళ్ళని ఎవరు ఏం చేయలేరు, వాళ్ళని ఎవరు ఓడించలేరు అంటాం. ఉదాహరణకి హీ ఈజ్ అన్ ఇన్సర్మౌంటబుల్ పర్సన్ అంటే నో బడీ కెన్ ఫైట్ విత్ హిమ్, నో బడీ కెన్ డిఫీట్ హిమ్ అంటాం. సో ఇన్సర్మౌంటబుల్ అంటే వెరీ 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 స్ట్రాంగ్ అండ్ నో బడీ కెన్ డిఫీట్, వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ నో బడీ కెన్ డిఫీట్, ఇన్సర్మౌంటబుల్ అంటాం. నేను మీకు ఐ థింక్ నిన్నో మొన్నో కూడా మన శ్యామ్ సార్స్ వొకాబులరీలో చెప్పాను మార్జినలైజ్డ్ అంటే ఏంటో. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మార్జినలైజ్డ్? మార్జినలైజ్డ్ అంటే ఎలా చెప్పాలంటే చాలా వీక్గా ఉండే వాళ్ళని ఏమంటామంటే మార్జినలైజ్డ్ పీపుల్ అంటాం. అణచివేతకు గురైన వాళ్ళని మార్జినలైజ్డ్ పీపుల్ అంటాం. ఓకేనా? సో వీక్ అని రాసుకోవచ్చు. యానోమలీస్ అంటే ఏంటంటే డీవియేషన్స్ అనమాట. డీవియేషన్స్ అంటే నార్మల్గా కాకుండా కొంచెం భిన్నంగా ఉంటే యానోమలీస్ అంటాము, డీవియేషన్స్ అంటాం. బేసికల్గా ఏంటంటే ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆ రిపోర్ట్స్లో డేటా అనేది చాలా క్లియర్గా ఉండాలి. రీసెంట్గా రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి మెయిన్ మాట్లాడిన విషయాల్లో అతను చెప్పింది ఏంటి అంటే హీ హాజ్ హైలైటెడ్ ఏ లాడ్ ఆఫ్ యానోమలీస్ ఇన్ ది ఎలక్షన్స్. చనిపోయిన వాళ్ళు బతికొచ్చి ఓటేసినట్టుగా, బ్రతికున్న వాళ్ళు చనిపోయినట్టుగా, లేదంటే ఇంక మల్టిపుల్ యానోమలీస్ జరిగాయి. అది కామన్, అది కొత్తగా చెప్పేదేం కాదు. ఇట్ హ్యాస్ బీన్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్, అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాస్ బీన్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఎలక్షనీరింగ్ ప్రాసెస్ ఫర్ ద లాస్ట్ 75-80 years. సో ఏదైనా కూడా యానోమలీస్ అంటే ఏంటంటే, యానోమలీస్ అంటే డీవియేషన్స్. యానోమలీస్ అంటే ఏంటి? డీవియేషన్స్ అని రాసుకోండి. సో డిస్ప్రపోర్షనేట్ అంటే అనీవెన్, అంటే అవకతవకలు ఉంటే కూడా అనీవెన్ అంటాం. మీకు ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎవరి మీదైనా కూడా కేసు ఏం ఫైల్ చేస్తారు అంటే, రిపోర్ట్ ఏం పంపిస్తారంటే డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఉన్నాయని పంపిస్తారు. అంటే వాడి ఇన్కమ్కి వాడికి ఉండే ఇన్కమ్కి వాడికి ఉండే ఆస్తులకు అసెట్స్కి సంబంధం లేకపోతే ఏమంటాం? డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అంటాం. అంటే అనీవెన్ అని రాసుకోండి. డిస్ప్రపోర్షనేట్ అంటే ఏంటి? అనీవెన్ అని రాసుకోండి. లెజిటమేట్గా ఉండడం అంటే ఏంటి? లెజిటమేట్ అంటే చట్టభద్రత, లీగల్గా ఉండడం, చట్టపరంగా ఉండడం. లెజిటమేట్ అంటే ఏంటి? లీగల్గా ఉండడం. ఓకేనా? నేను 10 minutes లోపలే వీడియో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం 1 or 2 minutes అటు ఇటు అయినా తిట్టుకోకండి, బికాజ్ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ యూ సమ్ గుడ్ వొకాబులరీ. కరెక్ట్? ఫ్లాడ్ అంటే ఏంటంటే తప్పులతో కూడిన. సో ఫ్లాడ్ అంటే ఏంటంటే హ్యావింగ్ ఏ లాడ్ ఆఫ్ మిస్టేక్స్ అనమాట.
మిస్టేక్స్, చాలా మిస్టేక్స్ కలిగి ఉంటే ఏమంటామంటే విత్ మిస్టేక్స్ అని రాసుకోండి, ఫ్లాడ్ ప్రాసెస్ అంటాం. ఎలక్షన్స్ జరిగే ప్రాసెస్ మొత్తం ఫ్లాడ్గా జరుగుతుందన్న విషయం మన అందరికీ తెలుసు. కాకపోతే ఏమైందంటే మనం మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేసేసే మెచ్యూరిటీతో బ్రతికేస్తున్నాం మన ఇండియాలో. అది గొప్ప అనుకుంటున్నాం మనం. ఏదేమైనా కూడా నెక్స్ట్ వొకాబులరీ తీసుకుంటే బ్యూటిఫుల్ వొకాబులరీ, ఇది మన జ్యుడిషియరీ లాంగ్వేజ్లో కూడా చాలా కామన్గా వాడతారా. సో విండికేట్ అంటే ఏంటంటే ఎవరైనా కూడా తప్పు చెయ్యలేదు అని నిర్దోషిగా రిలీజ్ చేసేస్తే. సో విండికేట్ అంటే ఏంటంటే గెట్ ఫ్రీ ఫ్రమ్ ఏ ప్రాబ్లం, విడుదల అంటాం కదా, విడుదల. ఎక్విట్ అని కూడా అంటాం, నిర్దోషి అంటాం, ఎక్విటల్ అని కూడా అంటాం. సో విండికేట్ చేయడం అంటే ఇతనే తప్పు చేయలేదని విడుదల చేసేయడాన్ని విండికేట్ అంటాం. గెట్ ఫ్రీ ఫ్రమ్ ఏ ప్రాబ్లం అని రాయండి, గెట్ ఫ్రీ ఫ్రమ్ ఏ ప్రాబ్లం అని రాయండి. పెర్సిస్టెంట్ అంటే ఏదైనా ఒక పని మనం కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తే దాన్ని ఏమంటామంటే పెర్సిస్టెంట్ అంటాం. కన్సిస్టెంట్ అని కూడా అంటాం, కంటిన్యూస్ అని కూడా అంటాం. ఓకేనా. ఇన్సిస్టెంట్ అని కూడా అనొచ్చు. నేను ఎక్కువ సినోనిమ్స్ చెప్పాలనుకోవట్లేదు, బట్ ఒకటి రెండు మాత్రమే చెప్తాను. పెర్సిస్టెంట్కి ఒక మంచి సినోనిమ్ చెప్పాలంటే ఇన్సిస్టెంట్ అనొచ్చు, పెర్సిస్టెంట్ అనొచ్చు, కంటిన్యూస్ అని కూడా అనొచ్చు. స్టాండ్స్ అంటే ఏదైనా ఒక విషయంపై మనకంటూ ఒక బలమైన అభిప్రాయం ఉంటే దాన్ని ఏమంటామంటే స్టాండ్స్ అంటాము, ఒపీనియన్ అంటాం మనం. స్టాండ్స్ అంటాం లేదా ఒపీనియన్ అంటాం. ఓకేనా. సో స్టాండ్స్ లేదా దాన్ని ఏమంటాం మనం, ఒపీనియన్ అంటాం. బలమైన ఒపీనియన్ ఉంటే, మన అభిప్రాయాన్ని ఉంటే ఏమంటాం, స్టాండ్స్ అంటాం. అబ్బౌ ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయి. సో నాకు తెలిసి ఈరోజు 10 minutes అవ్వదు, మేబీ 15 minutes అవ్వచ్చేమో. ఐ హోప్ దిస్ విల్ బీ ఓకే ఫర్ యూ. లేదు ఆపేయమంటే ఆపేస్తాను, ద చాయిస్ ఇస్ యూర్స్. కాంట్రడిక్షన్ అంటే ఏంటంటే వ్యతిరేకించడం అమ్మ. సో కాంట్రడిక్షన్ అంటే అపోజ్ అని రాయండి, అపోజ్, లేదంటే ఆపోజిట్, వ్యతిరేకించడం. నేను ఏ అంటే నా ఫ్రెండ్ బి అన్నాడు అనుకో, దాన్ని కాంట్రడిక్ట్ చేయడం అంటాం, అంటే వ్యతిరేకించడం లేదా అపోజ్ చేయడం అంటాం. రన్నింగ్ నోట్స్ అయితే రాసుకోండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఉన్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంగ్లీష్ అనేది రేపు పొద్దున్న వొకాబులరీ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. సో వొకాబులరీ ప్రాబ్లం ఏంటంటే చదవడం కష్టం, గుర్తుపెట్టుకోవడం ఇంకా కష్టం. దానికి ముందు నుంచే చాలా, కనీసం ఒక 1 year ముందు నుంచే మనం వొకాబులరీ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో ఇంప్లికేషన్స్ అంటే పర్యాంశాలు లేదా పరిణామాలు అంటాం కదా, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటాం కదా. సో ఇంప్లికేషన్స్ అంటే ఏంటంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనమాట. ఇంప్లికేషన్స్ అంటే ఏంటంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్, పరిణామాలు, పర్యాంశాలు అంటాం కదా, దాన్ని ఏమంటామంటే ఇంప్లికేషన్స్ అంటాం. కాన్సీక్వెన్సెస్ అని రాసుకోండి, లేకపోతే రిపర్కషన్స్ అని రాసుకోండి మీకు స్పెల్లింగ్ తెలిస్తే. ఓకేనా. సో డిలిజెంట్ అంటే ఏంటంటే చాలా కష్టపడ్డాన్ని ఏమంటామంటే డిలిజెంట్ అంటాము. కష్టపడ్డాన్ని, హార్డ్ వర్కింగ్ నేచర్ని ఏమంటామంటే డిలిజెంట్ అంటాం. ఓకే. హ్యూమేన్ అంటే చాలా మంచిగా ఉంటే ఏమంటామంటే హ్యూమేన్ అంటాము, వెరీ కైండ్. దానికి ఒక మంచి సినోనిమ్ చెప్పాలంటే హ్యూమేన్కి జనరస్ అని కూడా అంటాం. ఇంకా ఒక బ్యూటిఫుల్ సినోనిమ్ చెప్పాలంటే కంపాషన్ అని కూడా అంటాం. ఓకేనా. సో హ్యూమేన్ అన్నా, జనరస్ అన్నా, కంపాషన్ అన్నా, కైండ్ అన్నా కూడా ఒకటే అనమాట. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వొకాబులరీ. ఇక ఎంఫసైజ్ చేయడం అంటే ఏదైనా ఒక విషయం చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం, అంటే హైలైట్ చేయడం అనమాట. ఎంఫసైజ్ చేయడం అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయం చాలా ఇంపార్టెంట్ అని బల్లగుద్ది చెప్పడం, అది చాలా ఇంపార్టెంట్ అని హైలైట్ చేయడాన్ని ఏమంటామంటే ఎంఫసైజ్ చేయడం అంటాము. ఐఎమ్ ఐ గోయింగ్ టూ ఫాస్ట్? సో ఇక్కడితో దట్స్ ఆల్. ఐ థింక్ అన్నీ అయిపోయినట్టున్నాయి. ఒకటి మిగిలింది ఏంటంటే ఎన్విసేజ్ మిగిలింది. ఎన్విసేజ్ అంటే జరగబోయేదాన్ని మనం ముందే ఊహించడాన్ని, అంటే ఎలా చెప్పాలి, ప్రెడిక్ట్ చేయడాన్ని ఏమంటామంటే ఎన్విసేజ్ అంటాం. ఓకే. సో ఎన్విసేజ్ అంటే జరగబోయేదాన్ని ఊహించడాన్ని, ప్రెడిక్ట్ చేయడాన్ని ఏమంటామంటే ఎన్విసేజ్ అంటాం. దీన్ని ఫోర్కాస్ట్ అని కూడా పిలవచ్చు. ఆ తర్వాత ఇంకేదో ఒక వర్డ్ మిస్ అయినట్టుగా గుర్తుంది, అలైన్. సో బేసికల్గా అలైన్ పెద్ద వర్డ్ ఏం కాదు. అలైన్ అంటే అడ్జస్ట్ అనమాట. అలైన్ చేయడం అంటే ఏంటంటే అడ్జస్ట్ చేయడం. ఏదైనా వంకరగా ఉందనుకోండి, దాన్ని అడ్జస్ట్ చేస్తే ఏమంటాం, అలైన్ చేస్తాం కదా, అలా అనమాట. దట్స్ ఆల్. అన్నీ కవర్ అయ్యాయా? ఒక్కసారి అలా లుక్ వేసేద్దాము, ఎందుకంటే ఏదైనా మిస్ అయితే మళ్ళీ మంచి వర్డ్స్ని ఎందుకు మనం మిస్ అవ్వడం. సో అన్ని వర్డ్స్ చక్కగా మనం కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. దట్స్ ఆల్. ఏది మిస్ అవ్వకుండా ఒకటి మిస్ అయింది ఏంటంటే ఎంపిరికల్. చూసారా, ఎంపిరికల్ అంటే అర్థం ఏంటంటే ఎలా చెప్పాలి, ఏదైతే మనకి స్పష్టంగా కంటికి కనిపిస్తోందో ఫ్యాక్ట్ బేస్డ్ అని రాసుకోండి. ఫ్యాక్ట్ బేస్డ్ అంటే ఎలక్షన్స్ జరిగిన తర్వాత అవకతవకలు మన కంటికి స్పష్టంగా కనిపిస్తున్నాయి బేసికల్గా ఇండియాలో చాలాసార్లు. అది కామన్ అయిపోయింది మనకి. డెమోక్రసీ అనేది ఏంటంటే జస్ట్ మనం ఊరికే అలా
మన ఆనందం కోసం వాడే వర్డే తప్ప రియాలిటీకి వచ్చేటప్పటికి డెమోక్రసీ ఉందా లేదా అని డిబేట్స్ చేసుకోవాల్సిందే. ఏదేమైనా కూడా ఎంపెరికల్ అంటే ఏంటంటే ఫ్యాక్ట్ బేస్డ్, ఎంపెరికల్ అంటే ఏంటంటే ఫ్యాక్ట్ బేస్డ్, లేదంటే క్లియర్ అని రాసుకోవచ్చు, లేకపోతే ఎంపెరికల్ అంటే క్లియర్, స్పష్టంగా కనిపిస్తోంది అని రాసుకోవచ్చు, లేకపోతే కంటికి కనిపిస్తోంది విజిబుల్ అని కూడా రాసుకోవచ్చు. ఎంపెరికల్ అంటే విజిబుల్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే గైస్, సో అక్కడితో ఈరోజు మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యూట్యూబ్లో సారీ సో శ్యామ్ సార్స్ వొకాబులరీ డైలీ సిరీస్లో అన్ని వర్డ్స్ అయితే కవర్ చేసుకోవడం జరిగింది. ఐ థింక్ టుడే వీ రియలీ గాట్ టు డిస్కస్ ఏ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్. క్వాంటిటీ చాలా వర్డ్స్ వచ్చాయి అండ్ క్వాలిటీ కూడా చాలా మంచి స్టాండర్డ్ వొకాబులరీ వచ్చాయి. ఇలాంటి వొకాబులరీ మీరు బాగా ప్రిపేర్ అయ్యారంటే రేపు ఎగ్జామ్స్లో అసలు అద్భుతంగా పెర్ఫామ్ చేస్తారు. ఎందుకంటే ఈ వొకాబులరీ చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వొకాబులరీ ఎప్పుడు కూడా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లోంచి డైరెక్ట్గా అడుగుతున్నారు. దట్ ఈస్ ద రీజన్ వై డైరెక్ట్ న్యూస్ పేపర్లోంచి మనం వొకాబులరీ నేర్చుకోవడం అనేది చాలా బెస్ట్ అనమాట. అండ్ ఇక్కడితో నేను ఈరోజు నా టాస్క్ కంప్లీట్ చేశాను. శ్యామ్ సార్స్ వొకాబులరీ నా పార్ట్ నేను చేశాను. మరి మీరు మీ పార్ట్ చేయాలి. ఏం చేయాలి తెలుసు కదా. ఈరోజు నేను చెప్పిన వర్డ్స్లో 3 వర్డ్స్ మీకు ఇస్తాను హోంవర్క్ లాగా. ఆ 3 వర్డ్స్లో ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో మీ ఎగ్జాంపుల్ని అయితే మెసేజ్ చేసేయండి. ఎవరు బెస్ట్ ఎగ్జాంపుల్స్ మెసేజ్ చేస్తారో చూసేద్దాం. సో వొకాబులరీ నెంబర్ 1 నేను మీకు ఇస్తున్న హోంవర్క్ ఏంటంటే ఇన్అడ్మిసిబుల్ అంటే క్షమించరానిది. దీంతో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ తయారు చేసేసి కమెంట్ సెక్షన్లో మీ ఎగ్జాంపుల్ని మెసేజ్ చేసేయండి. ఇక హోంవర్క్ నెంబర్ 2 ఏంటంటే ఎంపీరికల్, చాలా స్పష్టంగా క్లియర్గా ఉన్నదాన్ని ఏమంటామంటే మనం ఎంపీరికల్ అంటాము. దాంతో కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇక ఇన్సర్మౌంటబుల్ అంటే వెరీ 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 స్ట్రాంగ్, టూ స్ట్రాంగ్ టు బి డిఫీటెడ్, ఎవరు ఓడించలేనంత బలవంతుణ్ణి ఇన్సర్మౌంటబుల్ పర్సన్ అంటాం. ఈ 3 వర్డ్స్తో 3 ఎగ్జాంపుల్స్ కమెంట్ చేసేయండి. ఐ హోప్ ద video is useful. I hope that the content that I am trying to share with you will help you some or the other way. If you also sincerely believe that what I am doing is useful for someone, you can share this to that someone. And also leave your feedback in the comment section. Your feedback will give me more energy and more motivation to motivate you back. Okay na? ikkadto Shyam Sir's vocabulary end cheddam. Next video lo kalustanu. Ba prepare avandi. Stay happy, stay positive, gain knowledge. All the best.